ఓకే, థ్యాంక్ యూ. అది ఎప్పుడో ఇచ్చాం, ఇంకా ఎక్కువ దాని గురించి చెప్పుకోకూడదు. ఇవ్వాల్సిన వాటి గురించి మాట్లాడుకోవాలి, కానీ ఇచ్చేసి నేను మర్చిపోవాలి. ఊరుకోదా మేడం. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు, ఓకే ఓకే ఓకే. అవును, మొన్న లాస్ట్ వీక్ కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది. అదే, థ్యాంక్ యూ. అలాగే బండి సరోజ్ కుమార్ గారు అంటే నాకు ఒక ఇష్టం, అభిమానం, రెస్పెక్ట్. ఈ మూడిటి వల్ల వచ్చిన ప్రేమ. ఎందుకంటే మనం మళ్ళా మాట్లాడటం అనేది ఇండస్ట్రీలో చాలా కష్టం. ఎందుకంటే మనకు సినిమా నచ్చినా నచ్చకపోయినా ముఖస్థితి కోసం నచ్చిందని చెప్తాం, అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు అలా. బట్ ఆయన నిర్మోహమాటంగా ఫిల్టర్ ఉండదు. ఏప్రిల్ 1 రాజేంద్ర ప్రసాద్ గారు 30 రోజులు అలాగే ఉండరు, ఆయన జీవితాంతం అలాగే ఉంటారనమాట. సో ఎప్పుడు కూడా ఆయన నిజాలే మాట్లాడతారు. సో ఎందుకంటే కొంతమందికి ఒక్కోసారి కటువుగా ఉండొచ్చు, కానీ అలా నిజం మాట్లాడటం అనేది ఒక గొప్ప నైజం. సార్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. ఎందుకంటే ఈ సినిమా నేను ఫస్ట్ కాపీ చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన రైటర్గా మెప్పించారు, డైరెక్టర్గా ఒప్పించారు, నటుడిగా ఆయన పరాక్రమం చూపించారు. ఎందుకంటే మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, మల్టీ క్యారెక్టర్స్ చేశారు, మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. సో ప్రతి షేడ్లోనూ కూడా ఆయనలో ఉన్న లోపల ఉన్న ఎంత ప్యాషన్ ఉంది అనేది ఫ్రేమ్లోనూ కనిపించింది. సో నేను అప్పుడే చెప్పా, సార్ నేను ఇంతవరకు ఆయన ఇంటర్వ్యూలు, ఆయన యూట్యూబ్లో మాంగళ్యాన్ని చూసి మీ అభిమానించండి. చూశాక నేను చెప్పాను, ఏమంటే మీరు ఎప్పుడంటే అప్పుడు మా మాస్ మూవీ మేకర్స్లో మీతో సినిమా చేస్తానండి, మీ ఇది చెప్పండి అని చెప్పాను. ఆయన అన్నారు, అంటే 20 సెకండ్ తర్వాత నాకు చాలా సినిమాలు వస్తాయి, చాలా మంది వస్తారు, అప్పుడు అందరిలో చూసి సెలెక్ట్ చేసుకుంటారండి అన్నారు. నో ఎందుకంటే సార్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా మనం కలిసి సినిమా చేస్తున్నాం, సూపర్ హిట్ అయినా సినిమా చేస్తున్నాం, యావరేజ్ అయినా సినిమా చేస్తున్నాం, ఏమైనా సరే మనం సినిమా చేస్తున్నాం. ఎందుకంటే నేను పర్సనల్గా సినిమాలు చేసేటప్పుడు నాకు ఆల్రెడీ అయిపోయిన స్టార్స్ కన్నా రేపు వీళ్ళు స్టార్స్ అవుతారు అన్న వాళ్ళతో సినిమాలు చేయటం. ఎందుకంటే నేను టాలెంట్ని మాత్రమే నమ్ముతాను. నా ఫస్ట్ స్పీచ్ నుంచి చెప్పే నాకు ఇదేండి, మనల్ని నిలబెట్టే టెంట్ ఏమైనా ఉందంటే ఇండస్ట్రీలో అది ఓన్లీ టాలెంట్ మాత్రమే. సో ఆయన దగ్గర చాలా ఉంది, ఆయన దగ్గర గట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆగస్ట్ 22 అంటే ఇండస్ట్రీకి ఒక పండగ. ఏంటంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. సో అలాంటి రోజున ఈ పరాక్రమం సినిమా థియేటర్లో రాబోతుంది. చెప్పా, సార్ మీరు రిలీజ్కి ఏం సపోర్ట్ కావాలంటే అది చేస్తా, ప్రమోషన్కి ఏం సపోర్ట్ కావాలంటే అది చేస్తా. బట్ ఈ సినిమా ఎక్కువ మంది చూడాలి. ఎందుకంటే ఒక 100 కోట్ల సినిమా పెట్టి తీసిన సినిమా చూడకపోతే ఆ నిర్మాతకి, ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళకి ఎలాగా ఇది వద్దో. సో ఆయన టాలెంట్ కూడా కొన్ని 100 కోట్ల టాలెంట్. సో ఆయన టాలెంట్ని ఎక్కువ మంది చూడకపోతే కూడా ఇండస్ట్రీకి అంత నష్టం. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు రారు, ఏదో అలా నామకే వస్తూ రికమెండేషన్ క్యాండిడేట్లు అలాగా అవకాశం ఉంది కాబట్టి. ఆయనకు అవకాశం లేదు, ఆయన అవకాశం కల్పించుకున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మీ అందరూ కూడా ఆయనకేం బంధువులు కాదు, ఏం కాదు, ఆయన వర్క్ నచ్చి వచ్చిన వాళ్ళు. అలా వర్క్ నచ్చి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆయన్ని అభిమానించి వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఆయన తరపున నేను పర్సనల్గా చెప్తున్నా, అంటే ఒక మనిషిని నచ్చి ఆయన ఎంకరేజ్ చేయాలని ఒక 2 hours టైం ఇవ్వాలని మీరు అందరూ వచ్చారు కదా, థ్యాంక్ యూ. అలాగే సార్ మీరు ఇందాక అన్నారు మీడియాలో 90% జెన్యున్గానే ఇది చేస్తారు. కొంతమంది వాళ్ళ సంస్థ నడపడానికో లేకపోతే వాళ్ళ నైజమో అలా కొంచెం
వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు. కానీ బట్ ఒక ట్రూ సినిమాని ఎప్పుడైనా సరే ఒక ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లేది, దాన్ని నిలబెట్టేది మాత్రం ఒక ఫస్ట్ పిల్లర్ ఏదైనా ఉంటే మాత్రం అది ఒక మీడియానే. అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఎనీథింగ్. అలాగే ఈ సినిమాను కూడా పరాక్రమాన్ని తీసుకెళ్లే క్రమంలో మీడియా కూడా వాళ్ళ పరాక్రమం చూపిస్తుంది సార్. అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య సందీప్ కృష్ణ గారి ఈ మధ్య ఆయన సినిమాలకి ఏది నేను గెస్ట్గా వెళ్ళలేదు కాబట్టి ఆయన గురించి మాట్లాడలేదు. సో నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గారి తర్వాత అంతమంది న్యూ డైరెక్టర్ని, టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన హీరో ఎవరన్నా ఉన్నారంటే ప్రౌడ్గా చెప్పొచ్చు సందీప్ కృష్ణ గారే. ఎందుకంటే ఒక దేవగట్ట గారు అవ్వచ్చు, ఒక లోకేష్ కనగరాజు అవ్వచ్చు, ఒక వి ఆనంద్ గారు అవ్వచ్చు, ఒక మహేష్ అవ్వచ్చు, ఒక రామబ్బోరాజు, ఇలాగా ఎంతమంది అంటే నాకు గుర్తుపెట్టుకుంటే ఇందాక అసలు ఈయన పరిచయం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 7-8 నేమ్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా చాలా బిజీ. అంటే ఒక తెలుగులో బిజీ, తమిళ్లో బిజీ. అంటే ఒక హీరో ఇంతమంది నమ్మి, అంటే మనం ఎవరికన్నా ఒకళ్ళకి ఇవ్వాలంటేనే అసలు షార్ట్ ఫిల్మ్ తీసావా, వెబ్ సిరీస్ తీసావా, అసలు తీయగలవా, అది ఇప్పుడండి ఈ షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్లు ఏమీ లేని రోజుల్లోనే ఇంతమందిని ఆయన నమ్మగలిగాడంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ విజన్ అండి. ఎందుకంటే ఒకసారి ప్రూవ్ అయిన వాడినే ఎవరైనా ఛాన్స్ ఇస్తారు. బట్ మన కెరీర్ పణంగా పెట్టి వాళ్ళ కెరీర్కి కెరీర్ ఇవ్వడం అనేది ఒక ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే సో సందీప్ కృష్ణ గారు మీలాగే ఎంతోమందికి టాలెంట్ ఉన్న వ్యక్తులకి అవకాశం ఇస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు అందుకే ఆయన తెలుగులో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు, అన్ని ఎక్కడ కనిపించినా ఎక్కడ చూసినా మీరు పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని మంచి విజయాలు సాధించి మన తెలుగు చిత్రసీమని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఈ చిత్రంలో ఇంకా చాలా మంది నటించారు. అందరూ ఫస్ట్ టైమర్స్లా లేదు. నేను అడిగాను ఎవరండి వీళ్ళని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇంత బాగా నటిస్తున్నారంటే ఆయన చెప్పారు బండి సరోజ్ కుమార్, ఒకళ్ళు థియేటర్ ఆర్టిస్ట్, ఒకళ్ళు ఇలా పిక్ చేసుకున్నాం, ఒకళ్ళు ఇలా చెప్తున్నాం, ఒకళ్ళు క్లాసికల్ డాన్సర్ అని చెప్తుంటే అంటే ఇంతమంది టాలెంట్. అంటే ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఒకటి కాదు 10-15 మంది ఒక మళ్ళీ కొత్త టాలెంట్ ఆర్టిస్టులు అలా ఇంతమంది వస్తారు. సో ఈ సినిమా ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి అవసరం. ఎందుకంటే చూస్తున్నాం మొన్న జూన్ నెలలో కల్కి రిలీజ్ తర్వాత మళ్ళీ థియేటర్ల గ్యాప్, ఇప్పుడు 4 సినిమాలు వస్తున్నాయి, దీని తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వస్తుంది. అలా సినిమాల మధ్య గ్యాప్ వస్తే థియేటర్లన్నీ ఖాళీ పెట్టి థియేటర్లు అంటూ వర్కౌట్ అవ్వట్లేదని థియేటర్లు ఖాళీ పెడుతున్నారు. ఎందుకంటే స్టార్స్ పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తున్నప్పుడు గ్యాప్ వస్తుంది. సో ఇలాంటి బండి సరోజ్ కుమార్ గారు లాంటి ప్రతిభావంతమైన నటులు, దర్శకులు చేసిన సినిమాలు విజయవంతం అన్నప్పుడు ఇండస్ట్రీ విల్ మేక్ మోర్ ఫిలిమ్స్. థియేటర్స్కి ఇలా ఖాళీ పెట్టే అవకాశం ఉండదు. సో ఇలాంటి సినిమాలను మనందరం ఇది బాధ్యత అనుకోవాలి. మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అలాంటి బరువైన వాదాలే కాకుండా ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంగేజింగ్గా ఉంది. నాకు అందులో ఆయన బండి సరోజ్ కుమార్ క్రికెట్ ఆడే ఎపిసోడ్లు ఉంటాయి, చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ ట్రైలర్లో షాట్ ఉంటుంది, ఎప్పటికైనా సంకిళ్ళేసి పరిగెత్తు అంటే నేను సినిమా చూసాక కూడా మళ్ళీ ట్రైలర్ చూస్తే ఈ సినిమా నాకు కొత్తగా అనిపించింది. అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద ట్రైలర్ కట్ చేసిన విధానం అండి. అందులో చెప్తే ఎప్పుడైనా చిరంజీవి గారిలా ఖైదీలా పరిగెత్తాలంటే ఆయన అలా పరిగెత్తాలి, అబ్బా నీ అమ్మ షార్ట్ అనిపించింది నాకు. సో హ్యాట్స్ ఆఫ్ అండి. సారీ అండి, నేను మామూలుగా ఫ్లోలో మాట్లాడేస్తున్నాను. ఓకే, నాకు తెలుసు కదా మీకేం కావాలి. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 22 ఆగస్టు రిలీజ్ అవుతుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇంకా చాలా ఉంటాయి. సో ఇంకా అన్ని ఫంక్షన్స్కి మీడియా, అలాగే మీరు బండి సరోజ్ కుమార్ అభిమానించేవారు అందరూ కూడా ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా